ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయకాలమందు ఒక 5 minutes చక్కటి దేవుని వాక్యాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నా. కనుక మీరు మాత్రమే కాకుండా అనేకులు వినడానికి మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి. అప్పుడు మనకు దీవెనకరంగా సంతోషకరంగా ఉంటుంది. కనుక ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనము, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడి అని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట. విషమ పరీక్షల నుండి తప్పించుకోవడానికి విశ్వాసులు ప్రార్థించాలి. శోధనలో పడి లేచాక మనం ప్రార్థిస్తాం. సహజంగా శోధన రాకుండా ముందుగా ప్రార్థించం. శోధనలో పడాక అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఇది మన బలహీనత. దావీదు రాజు కూడా శోధనలో పడిన తరువాత పశ్చాత్తాప కీర్తనలు రాశాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలాగున కాదు. శోధనకు ముందే ఆయన ప్రార్థించారు. దావీదు శోధనలో పడిన తర్వాత కీర్తన రాశారు, 51వ కీర్తన. మీరు మత్తయి సువార్త గనక చూస్తే 4వ అధ్యాయము 1వ వచనంలో యేసు శోధనలో పడకముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆయన దగ్గర ఉంది గనక సాతానుడు 3 విషయాల్లో యేసయ్యను శోధించాడు. ఇది బహుస్వల్పమైన విషయమే, కానీ యేసు దానికి ముందుగా 40 దినాలు సుదీర్ఘమైన ప్రార్థన చేసి సిద్ధపడ్డారు గనక ఈ 3 విషయాలలో కూడా ఆయన జయించగలిగారు. కనుక యేసయ్యే మనకు మాదిరై ఉన్నాడు. ఈ ఉదయకాలమందు దేవుని మాటలు వినుచున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు ప్రార్థిస్తున్నారు? శోధన వచ్చిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థిస్తున్నారా? లేక ముందుగానే శోధనలో ప్రవేశించకుండా, శోధనలు రాకుండా, కష్టాలు రాకుండా ముందుగానే ప్రార్థిస్తున్నారా? దావీదులాగా ప్రార్థిస్తున్నారా? యేసయ్యలాగా ప్రార్థిస్తున్నారా? దావీదు పాపంలో పడ్డాక ప్రార్థించాడు. యేసయ్య శోధన రాబోతుంది, సాతాను ద్వారా కష్టం రాబోతుంది అని ముందుగానే ఎరిగినవాడై 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థించాడు. అందువల్ల ఆయన ప్రార్థన ద్వారా అనేకమైన విషయాలలో విజయాన్ని పొందారు. గురువారం రాత్రి అనగా శుక్రవారం, గుడ్ ఫ్రైడేకి ముందు గురువారం రాత్రి యేసు ప్రభువారు గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తుండగా ఆయనను పట్టుకోవడానికి బంట్రోతులు, శత్రువులు వచ్చారు. వస్తే ప్రభువే ఎదురు వెళ్ళి ఏమన్నారు? మీరు వెదుగుతున్న నజరేయుడైన యేసుని నేనే, నన్ను బంధించండి అని ప్రభు చెప్పారు. శిష్యును పట్టుకోవడానికి వెళ్ళారు. అప్పుడు పేతురు ఏం చేశాడు? ఆ వరలో ఉన్న కత్తి తీసి సైనికుడి యొక్క చెవి తెగ నరికాడు. ఈ 2 విషయాలను బట్టి మనకు అర్థమేమవుతుంది? యేసు ప్రభువారు వెళ్ళి నేనే యేసును, నన్ను బంధించండి అని ధైర్యంగా చెప్పగలిగారు. ఇలా ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఆయన ముందు గురువారం రాత్రి ప్రార్థనలో కూర్చున్నారు. పేతురు వెళ్ళి భయంతో సైనికుడి చెవి తెగ నరికాడు. కారణం ఆయనలో ప్రార్థన లేదు. అందువల్ల అపజయం పొందారు. ఈ 2 విషయాలు మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు మనం ఓడిపోతున్నామంటే ప్రార్థన లేకే. కనుక ఏదైనా మనం ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి అవి రాకముందే మనం దేవుని సన్నిధిలో సహాయము కోరాలి, ప్రార్థించాలి. మా కుటుంబం మీదకి రాబోతున్న శోధనలు కానీ, కీడులు కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ, వీటన్నిటి నుంచి తప్పించబడ్డానికి అనుదినము దేవుని సహాయము మనకు అవసరం. కనుక ఈ విషయాలు నేనంతా బాగున్నాను కదా, ప్రార్థించాల్సిన అవసరం ఏముంది? నేనంతా కూడా బాగున్నా కదా, అన్నీ కలిగిన పరిస్థితులు ఉన్నాను కదా అని అనుకొని కష్టాలు వచ్చిన తర్వాత
ప్రార్థించిన దావీదు వలె కాకుండా ఈ ఉదయకాలమందు ప్రభు చెప్పారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థించండి. అనుదినము ప్రార్థించండి. దేవుని యొక్క సహాయమును, దేవుని కృపను మీరందరూ కూడా పొందమని ప్రభు చెప్తున్నారు కనుక అలాగున ప్రార్థిద్దాం. ప్రార్థనలు ఏకీభించినట్లయితే, పరిశుద్ధుడైన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీరు అన్ని శ్రమలను, శత్రువులను, అనేకమైన సాతాను శోధన జయించారు అంటే ముందుగా మీరు చేసిన ప్రార్థన కనుక మా జీవితంలో ప్రార్థన అనేది అనేకమైన విషయాల్లో విజయాన్ని ఇస్తుంది, ఆశీర్వదిస్తుంది. కనుక శోధనలో పడ్డాక ప్రార్థనలో కూర్చునే బదులు శోధనలో ప్రవేశించకుండానే, అపజయాలలో పడకుండానే మీరు మాకు ప్రార్థన నేర్పించండి. మిమ్మును మాదిరిగా పెట్టుకునే ప్రార్థన మా జీవితాలలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలంలో స్పష్టంగా మీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు కనుక ప్రతి విషయంలో కూడా మీ కృప మీద, అయ్యా మీ సన్నిధిలో ప్రార్థన మీద ఆధారపడేవారిగా ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా అట్టి ప్రార్థనా బిడలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం. ఎవరు ఏ విధమైన సాతాను శోధనలో ఉన్న, ఏ సాతాను చేత శోధించబడుతున్నప్పటికీ కూడా ఇప్పుడే వారి కుటుంబాలలో విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ విషయంలో వారి విడుదల లేక ప్రార్థిస్తున్నారో ప్రభువా, ఆ విషయంలో వారి కుటుంబాలలో అపజయాల నుండి జయాల వైపు నడిపించండి. వ్యాధుల నుండి స్వస్థత వైపు నడిపించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో నెమ్మది లేక, సమాధానం లేక ప్రభువా, సాతానుడు రాజ్యం చేస్తున్నాడేమో. ప్రార్థన ద్వారానే ప్రభువా ఆ కుటుంబంలో నెమ్మది కొరకు, సమాధానం కొరకు, ఆశీర్వాదం కొరకు మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలు దీవించండి, బిడ్డలను దీవించండి. వారి జీవనోపాధిని అభివృద్ధి పరచండి. వారి బిడ్డలు మంచిగా చదువుకోవడానికి కావలసిన ధనాన్ని సిద్ధపరచండి. వారి పై చదువులు చదువుకోవడానికి, విదేశాలు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు మీరు సిద్ధపరచండి. మంచి ఉద్యోగాలు బిడ్డలకు దయచేయండి. చక్కటి కుటుంబాలు, చక్కటి వివాహాలు జరిగించండి. వివాహాలు జరిగిన బిడ్డలకు చక్కటి సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి కుటుంబంలో సమృద్ధి దయచేయండి ప్రభువా. ఉన్న రుణ బాధల నుండి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బయట ఎవరికైతే ధనం రావలసి ఉన్నదో ధనం ఇప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబంలో కూడా అయ్యా సంతోషము, నెమ్మది, ఆనందమును మీరు ప్రసాదించమని ప్రార్థిస్తూ, ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా జయించగలిగిన కృపను ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు శుభకార్యాలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలు, ప్రయాణాలు తలపెట్టినటువంటి బిడ్డలకి తోడుగా మీరుండండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఆత్మీయమైన పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలను దీర్ఘాయుష్వంతులుగా చేసి మరిన్ని సంవత్సరాలు మీరు ఆఖరి వరకు ఇలా చేసుకోవడానికి కృప దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొంది ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ఆ హస్తం కూడా మీరు పట్టుకొని మంచిగా వ్రాయించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.